హాయ్ గైస్, వీడియో స్టార్ట్ చేసే పోయే ముందు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అండ్ ప్లస్ మీకు నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. బృందావనం ఊరులో తులసి చెట్లతో నిండిపోయిన నిధివన్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒకప్పుడు కృష్ణుడు ఇంకా గోపికలతోని నాట్యం ఆడేటోడు. కానీ రాత్రిపూట ఆ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో బయటికి రావట్లేదు. అదేంటి, పొద్దున్నాక దర్శనం ఇచ్చుకునే వాళ్ళు రాత్రిపూట ఎవరైతే అక్కడ స్టే చేస్తారో వాళ్ళు ప్రాణాలతో బయటికి రావట్లేదు, చనిపోతున్నారు. దానికి మెయిన్ రీజన్ అక్కడ వాళ్ళు ఏం నమ్ముతారంటే రాత్రిపూట ఆ తులసి చెట్లన్నీ గోపికలాగా మారిపోతాయి. అంతేకాకుండా కృష్ణుడు వచ్చి నాట్యం చేస్తాడు. సైన్స్ ఏం చెప్తుందంటే రాత్రిపూట స్పేస్కి వెళ్ళి ఒక లైట్ లాంటిది ఏదో అక్కడ ఆ ప్లేస్కి అనేది వస్తుందంట. ప్లేస్కి రావడం కారణంగా మనిషి దాన్ని తట్టుకోలేక తన బ్రెయిన్కి తన కళ్ళకి ఎఫెక్ట్ అయ్యి చనిపోతున్నారని. అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళంతా కృష్ణుడిని దర్శనం ఇచ్చుకొని చనిపోయారని చెప్పేసి వాళ్ళ సమాధులు కూడా అక్కడనే కట్టారు, నిధివన్ ప్లేస్లోనే. దాని తర్వాత ఏమంటున్నారంటే కలియుగం వాళ్ళకి కృష్ణుడిని చూసే శక్తి లేదు, అందుకనే ఇక్కడ కృష్ణుడిని దర్శనం ఇచ్చుకుందాం అన్న వాళ్ళు చనిపోతున్నారని చెప్పారు. అండ్ అంతేకాకుండా రోజు రాత్రిపూట కృష్ణుడు వస్తున్నాడని చెప్పేసి కృష్ణుడిని పూజించే రూమ్లో ఒక బెడ్, దానిపైన ఫ్లవర్స్, ఇంకా తినడానికి తాగడానికి బ్రష్ చేసుకోవడానికి అన్నీ పెట్టారు. పొద్దున్నే లాక్ కూడా వేశారు ఎవరు వెళ్ళకుండా. అంతేకాకుండా అక్కడ ఉన్న పంతులు కూడా 2 నుంచి 3 సార్లు చెక్ చేస్తారు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి, ఎందుకంటే రాత్రిపూట ఉంటే ప్రాణాలతో ఎవరు బయటికి రారు. ఇటీవల ఒక హిందీ యూట్యూబర్ కూడా అక్కడ నిజంగా దేవుడు ఉన్నాడా, రాత్రిపూట ఎందుకు ఉండనిస్తలేరు అని చెప్పేసి అందరు పడుకున్నప్పుడు దుంకి మరీ కెమెరా తీసుకొని లోపలికి వెళ్ళి వీడియో తీశారు. దాని తర్వాత నెక్స్ట్ డే ఆయనకి జైలు శిక్ష పడింది. ఇప్పుడు ఆ వీడియో ఉంటే తెలిసేది నిజంగా కృష్ణుడు ఉన్నాడా లేడా అని చెప్పేసి. ఎవరైతే దేవుళ్ళు నమ్మరో వాళ్ళకి ఒక మంచి ఫ్యాషన్. మీరు నిజంగా దర్శనం ఇచ్చుకుందాం అనుకుంటే బృందావనంలో ఉన్న నిధివన్ అనే ప్లేస్కి వెళ్ళండి. ఒక రాత్రి స్టే చేస్తే మీకే తెలిసిపోతుంది. ఇందులో ఈ ప్రయాణంలో మీ ప్రాణం పోవచ్చు, లేదా మీరు మెంటల్ వాళ్ళు కావచ్చు. ఎందుకంటే అక్కడ నిధివన్ అనే ప్లేస్ దగ్గర కృష్ణుడిని దర్శనం ఇచ్చుకుందామని ఒక రాత్రి ఉన్న వాళ్ళకి పిచ్చోళ్ళయ్యారు, ఇంకొంతమంది చనిపోయారు. అంతేకాకుండా ఇందాక మీకు చెప్పాను కదా, అక్కడ వాళ్ళు రాత్రిపూట చీర అవన్నీ పెట్టేటోళ్ళని చెప్పేసి పొద్దున్న లేచి చూసేసరికి అవన్నీ తారుమారుగా పడున్నాయి. ఇది చెప్పాను, మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మీరు మర్చిపోతారేమోనని మళ్ళీ చెప్తున్నా. సో ఈరోజు వీడియోకి ఇంతే గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.